Hello viewers, I'm myself Dr. Maunika Madharam, General and Cosmetic Dentist at Elident Dental Hospitals, Manikonda. సో మనం ఇదివరకు వీడియోస్లో కొన్ని ఆర్థో ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఇన్విజిలైన్. మీరు అందరూ వినే ఉంటారు, దీస్ డేస్ ఇట్స్ ట్రెండింగ్, లైక్ అందరూ అలైనర్స్ అని వెరీ ఎస్పెషల్లీ ది టీనేజర్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద అలైనర్స్. వై? బికాస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ నార్మల్ ఆర్థో ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఆ క్లిప్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైనా తినాలన్నా ఇబ్బందిగా ఉంటాయి, తిన్నది అందులో ఇరుక్కుంటూ ఉంటాయి. అండ్ దెన్ అవి సాఫ్ట్ టిష్యూస్కి లోపల గుచ్చుకోవడం అలాంటివి జరుగుతాయి. సో వీటన్నిటికీ భయపడి చాలా మంది ఆర్థో ట్రీట్మెంట్కి ముందుకు రారు. సో అలాంటి కండిషన్స్లో ది రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇస్ నథింగ్ బట్ ది అలైనర్స్. సో దీస్ ఆర్ లైక్ వెరీ ఎఫిషియంట్, ఈజీ టు యూస్. అండ్ దెన్ ఏంటంటే ఇవి ఇలా ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి. ఈ ఫ్రేమ్ ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఓరల్ కండిషన్. అంటే ఆ టీత్ ఎలా ఉన్నాయనేది మనం ఒక డిజిటల్ స్కానర్తో మొత్తం స్కాన్ చేసుకొని ఆ స్కాన్ తర్వాత ఇవాల్యుయేట్ చేసి ఈ అలైనర్స్ అనేవి ఫ్యాబ్రికేట్ చేస్తారు. సో ఈ అలైనర్స్ని పేషెంట్కి ఎలా పెట్టుకోవాలో ఆర్థోడాంటిస్ట్ ఫస్ట్ విజిట్లో గైడ్ చేస్తారు. ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ చూస్ చేసుకున్నప్పుడు ట్రీట్మెంట్ అనేది మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి క్వైట్ సిమిలర్ టు ద బ్రేసెస్ ట్రీట్మెంట్, ఐ మీన్ ఇన్ ద టైమ్ స్పాన్. కాకపోతే ద నెంబర్ ఆఫ్ విజిట్స్ టు ద డెంటల్ క్లినిక్ విల్ బి లిమిటెడ్. సో అస్తమానం బ్రేసెస్ ట్రీట్మెంట్లో లాగా ఎవ్రీ మంత్ వచ్చి ఎలాస్టిక్స్ చేంజ్ చేసుకోవడం లేదా బ్రేసెస్ టైట్ చేసుకోవడం అలాంటివి ఏమి ఉండకుండా ఇవి మీ అంతటా మీరే ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు, మీరే పెట్టుకుని తీసేయచ్చు. సో ఇఫ్ యూ జస్ట్ విజిట్ లైక్ వన్స్ ఇన్ 3 or 4 months టు సీ ది డాక్టర్, దట్ విల్ బి ఎనఫ్. సో ఏంటంటే ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి ఈస్థెటిక్స్, లుక్స్ పరంగా. సో మీరు బ్రేసెస్ ట్రీట్మెంట్ వేసుకున్నప్పుడు కూడా చాలా మందికి కనిపించదు. అంటే ఇది ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ వర్క్ ఉండడం వల్ల మీరు పళ్ళ మీద పెట్టుకున్నా కూడా చాలా మందికి అంత ఈజీగా ఏదో పళ్ళ మీద పెట్టుకున్నట్టయితే కనిపించదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే పళ్ళకు గుచ్చుకోవడం కానీ లేదా ఏదైనా లాసిరేట్ అవ్వడం అంటే బ్లడ్ రావడం, ఇబ్బందిగా ఉండడం, ఫుడ్ ఇరుక్కోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తినేటప్పుడు అలైనర్స్ వేసుకోకూడదు. సో తినేటప్పుడు అలైనర్స్ వేసుకొని తింటే ఏమవుతుందంటే ఆ మాస్టికేటరీ ఫోర్సెస్, ఆ నమిలేటప్పుడు ఆ ప్రెషర్ వల్ల అలైనర్స్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తినేటప్పుడు మాత్రం అలైనర్స్ తీసేసి అలైనర్స్ వేసుకోండి, తర్వాత తిన్న వెంటనే అలైనర్స్ వేసుకుంటే బెటర్. ఇంకోటి అలైనర్స్ అప్పుడు క్లీన్గా ఉంచుకోవాలండి. లేకపోతే ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ వల్ల ఎప్పుడైతే మీరు పళ్ళ మీద ఏదైనా ఫుడ్ ఇరుక్కున్నప్పుడు దానిపైనుంచి అలైనర్స్ పెట్టేసుకున్నారంటే మళ్ళీ పళ్ళు డికే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పిప్పి పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అలైనర్స్ ఈజ్ అట్లీస్ట్ 18 నుంచి 20 గంటలు అలైనర్స్ వేసుకోవాలి. అది మీరు ఎప్పుడైతే డిసిప్లిన్డ్గా రెగ్యులర్గా వేసుకుంటారో అప్పుడే దానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అలైనర్స్ మనము ఎవరికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే హూ కాంట్ విజిట్ ద క్లినిక్ ఫ్రీక్వెంట్లీ, లేదా ఎవరైనా అబ్రాడ్ వెళ్ళిపోయేటప్పుడు లేదా ఒక 6 months కానీ 8 months కానీ అలా బ్రేక్ తీసుకుంటున్నారు వాళ్ళు ఉన్న కరెంట్ సిటీ నుంచి అన్నప్పుడు వాళ్ళ డాక్టర్ని బేస్ చేసుకుని దే కెన్ టాక్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. So if any more doubts about aligners, you can just mention in the comments. Thank you.